హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము చాలా ఈజీగా వెజిటబుల్ పలావ్‌ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. ఈ వెజిటబుల్ పలావ్‌ని మనము ఇంట్లో ఉండే రైస్‌తో ఏ విధంగా పొడి పొడిగా చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ వెజిటబుల్ పలావ్ ప్రాసెస్ అంటే చూద్దాము. ఈ వెజిటబుల్ పలావ్‌కి మనకు అందుబాటులో ఉండే వెజిటబుల్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్, టమాటో, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, మిల్ మేకర్, ఆలు, క్యాలీఫ్లవర్, గ్రీన్ పీస్ ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ కూడా మనము ఈ వెజిటబుల్ పలావ్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ వెజిటబుల్ పలావ్ కోసం ఆనియన్ మరియు పచ్చిమిర్చి, బీన్స్ అదేవిధంగా క్యారెట్, టమాటో వీటినైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక బౌల్లో మిల్ మేకర్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ చూపిస్తున్న కప్పుతో అయితే ఒక 4 కప్స్ రైస్ అయితే తీసుకున్నాను. వీటిని బాగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం ఇక్కడ వాటర్ క్వాంటిటీ 1:2 లాగా తీసుకోవాలి. ఒక కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి వేడయిన తర్వాత మనము ఇందులోకి ఒక 4-5 లవంగాలు, 2 ఇలాచి, 1 టీ స్పూన్ సాజీరా, అదేవిధంగా 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక స్టార్ అనాస, అదేవిధంగా 2-3 బిర్యానీ ఆకులైతే వేసుకొని వేడి చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి వీటినైతే ఆయిల్లో వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని వేసి వీటితో పాటుగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త వేడయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ను అదేవిధంగా క్యారెట్ ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త అయ్యాక ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని సిమ్లో పెట్టుకొని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని ముందే వేయడం వల్ల బాగా ఉడికిపోతాయి కాబట్టి చివరిలో యాడ్ చేసుకోవాలి. టమాటాని యాడ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కాస్తంత ఫ్రై చేయాలి. ఇవి కాసేపు ఉడికే వరకు మూత పెట్టుకొని 2 మినిట్స్ అయితే ఉడికించాలి. ఈ విధంగా చేయడం వల్ల వెజిటబుల్స్లో ఉన్నటువంటి పచ్చివాసన ఉంటే ఏదైనా పోతుంది. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాం కదా, అది కూడా పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 8 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా వస్తూ ఉంటే ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని చివరిగా కొత్తిమీర యాడ్ చేసి రైస్ని సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. దీనిని ఎక్కువ సార్లు కలపకుండా మధ్యలో ఒకసారి మాత్రమే కలిపి చెక్ చేసుకోవాలి. ఎక్కువసార్లు కలపడం వల్ల రైస్ విరిగిపోయి మెత్తగా అవుతుంది. అలా కాకుండా ఒకటేసారి కలపడం వల్ల రైస్ ఈ విధంగా పొడి పొడిగా అయితే వస్తుంది మనకి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి వెజిటబుల్ పులావ్ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.